గొప్ప కార్యములను మదింతలచి స్తుతించెదం. నీ ఆశ్చర్య క్రియలను పాడి కీర్తించెదం. హల్లెలూయా నా యేసు రాజా, హల్లెలూయా నా ప్రాణనాథ, హల్లెలూయా నా యేసు రాజా, హల్లెలూయా నా ప్రాణనాథ. స్తుతులు మహిమ ఘనత నీకే, స్తుతులు మహిమ ఘనత నీకే. దేవాని గొప్ప కార్యములను మదింతలచి స్తుతించెదం. నీ ఆశ్చర్య క్రియలను పాడి కీర్తించెదం. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి పరమును వీడి భూమి కరుదించి, కలువరి శిలువలో రక్తము కాచి నీదు కృపతో నన్ను రక్షించిన నీ దివ్య ప్రేమను అత్యధికముగా స్మరింతు కాలం. దేవాని గొప్ప కార్యములను మదింతలచి స్తుతించెదం. నీ ఆశ్చర్య క్రియలను పాడి కీర్తించెదం. నీ కంటి పాపగా నన్ను కాచి, నీ చేతి నీడలో నన్ను దాచి, నీ అరచేతిలో నన్ను చెక్కుకొని, నీదు సొత్తుగా నన్ను చేసుకొని, అక్షయమైన నీ మధుర ప్రేమను దీక్షతో ఇలలో చాటెదను. దేవాని గొప్ప కార్యములను మదింతలచి స్తుతించెదం. నీ ఆశ్చర్య క్రియలను పాడి కీర్తించెదం. హల్లెలూయా నా యేసు రాజా, హల్లెలూయా నా ప్రాణనాథ, హల్లెలూయా నా యేసు రాజా, హల్లెలూయా నా ప్రాణనాథ. స్తుతులు మహిమ ఘనత నీకే, స్తుతులు మహిమ ఘనత నీకే. దేవాని గొప్ప కార్యములను మదింతలచి స్తుతించెదం. నీ ఆశ్చర్య క్రియలను పాడి కీర్తించెదం. పాల్గొని ప్రభువును స్తుతించి ప్రభువు పొందవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థన చేసుకుని పాట పాడుకుందాం. ఇక పాడమన్న ప్రేమను బట్టి ఇంతదనక మమ్మల్ని కృపలో కాపాడ సంఘ సంవత్సరాలు అడ్వెంట్ నుండి క్రితం వరకు మమ్మల్ని నడిపించావు. రాబో 24 వారములు 6 మాసాలు కుమారుగా శిలువలో చేసిన పుణ్య మర్యాద కార్యక్రమ ఉదయకాలంలో
లివింగ్స్టన్ దంపతులను ప్రేమించి దీవించి నీవిచ్చిన గృహాన్ని ప్రతిష్ఠించడానికి సమయం మాటిచ్చావు. అవును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములనా ఏడాదిలో దలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విధివ సిల్వలో మరణ పాత్రుడనయ్యో నాకై మరణించితివ సిల్వలో, కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా, కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నిలిగిన ప్రభువే రాని కృతజ్ఞత స్తోత్రముతో గోదాము ప్రభు నామము కీర్తనలాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభు కరములాయనవే, రండియో సాహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే, సముద్రము సృష్టించినాయనవే, సాధ్యని హస్తమే భూమి ఆయన ముందరం దొరికెదము, ఆయన మాటలు గైకొనినా అయ్యవి మనకెంతో మేలగును, రాండియో సాగించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే, మహాదేవుడు ఆలితోలా ఆయన మేపిడి గోరెలము, రాండియో సాగించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే, శాంతి కుమారుని పరిశుద్ధాత్మకయు నామమున ఆమేన్. యెహోవా ఇల్లు కట్టించడుగా దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. అందరూ నాతో చెప్పండి. యెహోవా ఇంటి వారు ప్రభువైన యేసు రమ్ము మా అతిథయుండము, ఈ మా నివాస స్థలము నీ ఆత్మకు నివాస స్థలమై ఉండును కాక. ప్రార్థన చేయి. సర్వమేలకు ఒక అనుభూత ఇంతదానిక మమ్మల్ని కృపలో కాపాడ సంరక్షించాలని కృపణాలు. ఇదిగో ఈ దినాన ఉదయకాలంలో చల్లని వాతావరణం ఆచరించాం.
ప్రయాణం చేసుకున్నానికి ఇంటికి చేరుకోవడానికి అందరితో కలిసి సహవాసం చేయడానికి చల్లని వాతావరణం చల్లని సమయము సందర్భం మాకు ఇచ్చారు మీకు ఉన్నా ఇష్టం దంపతులను తండ్రి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున విషయంలో పవిత్ర గృహమును ప్రారంభిస్తూ ఉన్నాను. ఆమేన్. ఇంద్రంగా మీ దాసుని గృహంలో చేరి మీ సన్నిధిలో ప్రార్థించడానికి వేచిన గొప్ప అవకాశం బట్టి మీరు వీలుగా ప్రకటిస్తున్నందుకు చెల్లించుకుంటున్నాం. ఎంతో మంది లేని గొప్ప భాగ్యాన్ని ఈ దాసులు మీ ముఖ్యంగా కుటుంబానికి ఇచ్చినందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ముఖ్యంగా తండ్రి ఈ యొక్క గృహం మీకు ప్రభావ క్రీస్తు కేంద్రితమైన కుటుంబంగా ఉండడానికి కృషి చూపించడం వేడుకుంటున్నాం. ముఖ్యంగా అనేకులను ఆదరించే కుటుంబంగా ఉండడానికి ఈ కుటుంబాన్ని మీ నామంలో ప్రభావ దీనిని ప్రారంభించడానికి దైవదాసులు దేవ సంతుతి చేయవే మనసా సేవాకులగుయే ఓ సంతుతి చేయవే మనసా దేవ సంతుతి చేయు మన జీవమాయ ప్రవీణ్ గారు ప్రార్థన చేస్తారు. ప్రేమనమ్మకమైన మా ప్రియ పనులు తండ్రి మా బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఏకోదయ సమయంలోని పరిశుద్ధ నామాన్ని జ్ఞాపకం తెచ్చుకోవడానికి కుటుంబ పక్షంగా నా ప్రభావ మా తండ్రికి ఇచ్చిన నీకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి యొక్క దాని యొక్క ప్రతిష్ఠిస్తున్నాను. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. దోషి విలియమ్స్ గారు ప్రార్థన చేస్తారు. చూడండి పందులు ఉండిపోయి ఏం చేద్దామని ఆడవాళ్ళు
యొక్క చేతులతో మా యొక్క స్వంత కష్టంతో ప్రభావ మేము ఏ పనిని చేసుకోలేము కానీ తండ్రి నీ యొక్క కృప చేత మాత్రమే మాకు ఈ లోకంలో మీరు ఏది ఇచ్చినా మీరు అనుగ్రహించుతున్నారు తండ్రి. కనుక ఈ సమయాన్ని తండ్రి నీ కృప చేతులైనా లివింగ్స్టన్ అనుగ్రహించి నీ గృహాన్ని బట్టి నీకు స్థితిని చెల్లించుకొని దీన్ని ప్రతిష్ఠ చేయించుండగా నీ ఆశీర్వాదములు అనుగ్రహించమన్నారు. యేసు ప్రభు అతి వినామం బట్టి అతి వినమ్రత వేడుకొంచున్నాను తండ్రి. మరణ పాపే నే దేవ మార్గాన నడిపించుము యేసయ్యా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మనకు యాడ్ చేయడం ఇన్ఛార్జ్ సోమనాథ్ నాకు రెబ్బలు కట్ చేసి గట్టిగా ప్రతిష్ఠ చేస్తారు. నువ్వు వీళ్ళు చూస్తూ పెట్టు బాబు, టీకన్ కానీ కట్టిన చూడవు బాబు, దూరంగా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ మీద ఈ గోపరాచరణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లించినందుకు నేనేమి చెల్లింతును. నడన కార్యములకు నేనేమి చెల్లింతును. మంచి గ్రంథమా ఈ చిన్నోడేడి నిజమే ఈ పాట తిరగా ఈ పాట బాబు సిజర్మైన్. పరిశుద్ధుడా సర్వశక్తిమంతుడా మీ ఘనమైనటువంటి నామములకు నీకు వందనాలు. నిశ్చయముగా ఇళ్ళైనటువంటి మాకందరికీ కూడా మీరు సమృద్ధిగా దయచేస్తున్నందుకు నీకు వందనాలు. ఈ క్రమంలో ప్రభావ మా ప్రియులు నీ కుమారుడు ప్రభావ మరి లివింగ్స్టన్ గారిని వారి దంపతులు మీరు జ్ఞాపకం ఉంచుకుని వారి ప్రభావ నీ దాసుల ద్వారా బంధువుల ద్వారా ప్రభావ మరి దేవా దీన్ని ప్రతిష్ఠ జరిగించినటువంటి ఈ ప్రతిష్ఠత కార్యక్రమం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇక మీదట కూడా జరిగినటువంటి ప్రతి కార్యక్రమం కూడా ప్రభా బిడ్డల యొక్క ప్రయోజనార్థమై ఈ నామ మహిమార్థమై జరిగించి ఘనత మహిమ ప్రభావం పొందుకుందని యేసుక్రీస్తు యొక్క దివ్యనామమున అడిగి వేడుకుని ప్రార్థన చేయించున్నాము మా పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సదాకాలము మనకును ఆయన ప్రేమించి ఆయన సహాయం కోరుతున్న ప్రతి వేడుకను మనముగా ఏ సభలో ప్రతిష్ఠ చేయబడిన గృహ జీవితానికి ద్వాదశి యజమానిగా లివింగ్స్టన్ గారికి ఇక్కడ ఉన్న దాసులు బిడ్డల ముగ్గురికి మనం కొనసాగుతున్న గృహ సంబంధమైన స్థుతి కూడుకుని మనముగా ఈ కూడుకులో కలిపి జరిగించడానికి ఆశిస్తున్నాం. లివింగ్స్టన్ సోదరుడు విలింగ్టన్ గారి కుమారుడు బెల్టినే కాల్చనబడి కుమార్తె బర్త్డే కూడుకు తోడని శుభప్రద చేసి నడిపించును కాక. ఆహ్వానించినందుకు వారందరినీ కూడా మరి కావునకు మరి ప్రేమతో ఆహ్వానించు ఈ యొక్క కార్యక్రమాన్ని పాస్టర్ ముందుకు రావాలి. ఆ ఈ కోరికలని మరి తేలిగా కలిపేస్తుంది కాబట్టి ఆ మిల్టన్ గారు వారి సత్యమైన వారి వీడియో కూడా పెండాలు చేరుకోవాల్సి మనం చేస్తున్నాం. రావాలి మిల్టన్ దంపతులు వాటికి రావాలి. మిస్సెస్ లివింగ్స్టన్ గారు పేరెంటాలు కూడా 204 నీవు తోడని చాలు వేసుకునిచ్చాము నాకది వీళ్ళని కీర్తన పాడుకొని గృహ ప్రవేశ మన స్థితి కోరిక మనం ప్రారంభం చేసుకున్నాం. 413
చిన్న పుస్తకాలు 204 నీవు తోలిన చాలు యేసు నిత్యము నాకు అది మేలు. గణ ప్రాణ మేనటే నీవు తోడై యోనకాలో ఏసోనిచ మోనకాది మేలు నిన్ను నేను శ్రమపడి శ్రమపడి చనిపోయి సమాధి చేయబడినాడు. అదృశ్యలోకనాన్ని చనిపోయిన వాళ్ళ నుండి 3 రోజుల వరకు పరలోకమని చేసి సర్వశక్తి గల తండ్రితో దేవుని కుడిచేతి వైపున కూర్చుని ఉన్నానని. మరి ఎంపిక చేయబడిన వారు వచ్చి బైబిల్ పాఠాలు చదవవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానించుతున్నాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1 నుంచి 14 వరకు దొండపాటి చిట్టుబాబు గారు వచ్చి చదవగా వెళ్దాం. అలాగనే లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుంచి నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవింపబడదు, పొలములో దీవింపబడదు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దిక్కుటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోదురు. నీ కోట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొని ఎడల యెహోవా నీకు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడదురు. మరియు యెహోవా నీకిచ్చిదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయను. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందులకు అప్పిచ్చదవు కానీ అప్పు చేయవు. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి గాని ఎడమకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరి ప్రయాణం అయిపోతుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాడు. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొని ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వింటుండేది. మార్త విస్తారమైన పని పెట్టుకుని చేత తొందరపడి ఆయన ఎదుకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయటం నా సహోదరిని నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమని. అందుకు ప్రభు, మాత మాత నీవు అనేకమైన చేయబడ్డని ఆమెతో చెప్పాడు. ఇంతపడ్డాడు.
స్తోత్రం 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 నాయన మహోన్నతుడ సర్వోన్నతుడ పరిశుద్ధుడని పరిశుద్ధ పాదములకు స్తుతులు వందనాలు స్తోత్రములు తండ్రి. గడిచిన కాలం అంతా తండ్రి నీ కృపల తండ్రి మమ్మల్ని అందరినీ కాచి కాపాడడానికి వేళవేళ స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభు నీకు స్తోత్రములు. లివింగ్స్టన్ దంపతులను బట్టి ప్రభు నీకు స్తోత్రములు. వారికి అనుగ్రహించిన నూతన లివింగ్స్టన్ దంపతులు వారి ముగ్గురు బిడ్డలను ప్రేమించి దీవించిన గృహ ప్రతిష్ట ఆరాధన చరించుకున్నామని స్తోత్రములు. నేను స్తుతించడానికి మేము ఆశపడే వేళ ఇదిగో లివింగ్స్టన్ సోదరుడుగా మీదే యాక్షన్ వాడితేనే పని మీదే, యాక్షన్ వాడితే పని మీదే. మీరు రావాలి, నేను వేస్తాను. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ ప్రిన్సీ, హ్యాపీ బర్త్డే టు యూ. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear princess. May God bless you. Happy long life to you. Happy long life to you. Happy long life to you, dear princess. Happy long life to you. May God bless you, dear. May God bless you, dear. May God bless you. God bless you. అది టిక్కమందంటే మనం అయిపోయినట్టు పని. జోషి విలియమ్స్ గారు అంత నీకే, అంతా నోరు మూసుకొని వెళ్ళిపోతాం, అంతా నీకే. నేటి విందు ప్రధాని లలితమ్మ గారు కూడా, నేటి విందు ప్రధాని లలితమ్మ గారు ఈవేళ గురు ప్రతిష్టారాధన, ప్రిన్సీ బర్త్డే, మన పేట డేకిన సుభరత్న గారి వడ్డీడే, ఈ అన్నిటికీ కలిపి విందు ప్రధాని లలితమ్మ గారే. ప్రిన్సీ విందుకి, తర్వాత లిమిషాన్ గురు ప్రతిష్ట విందుకి, సోమరత్న గారి వెడ్డింగ్ డే విందుకి విందు ప్రధాని లలితమ్మ గారు వచ్చి కేక్ తినిపిస్తారు. అదే సమయంలో పెళ్లి కొడుకు కూడా తినిపించడానికి ప్రయత్నం చేద్దాం. తినడానికి అభ్యంతరం లేదు, పెళ్లి కొడుకు తినడానికి అభ్యంతరం లేదు కదా, మాకు అభ్యంతరం ఉండలేదు. విష్ హ్యాపీ వెడ్డింగ్ డే. ఎక్కడున్నారు నిర్మలమ్మ గారు? అదే సుందర గారు, మీరు అబ్బాయి రోడ్లో కేక్ కడతారు. మా చిన్నాన్న పండు చిన్నాన్న గారు, అందరికి ఫేవరెట్ ఈయన పండు చిన్నాన్న గారు. త్రీ ఇన్ వన్ కదా, బర్త్డే ప్లస్ వెడ్డింగ్ డే. దర్శించిన పాస్టర్ గారికి కూర్పు పట్టుగా వందనాలు తెలియజేస్తూ, మరి బర్త్డే కార్యక్రమాన్ని బట్టి మార్టిన్ గారు అలాగే ప్రవీణ్ గారు ఒక 2 నిమిషాలు గ్రీటింగ్స్ చెప్పాల్సిందిగా వారిని ప్రేమతో ఆహ్వానించారు. ప్రేమతో మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించిన మా ప్రియ పిల్లలకు తండ్రి యేసయ్యా, నీ ఘనమైన నామమును బట్టి నీకు వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామైనా. నీ బిడ్డలను ప్రభువా మిగిలినగా మీరు ప్రేమించి, వారి సత్యమైన కానీ ప్రేమించి ఇచ్చినటువంటి
గొప్ప ఫలాలను బట్టి నీకు స్థుతిస్తున్నా ప్రభా. నీకు మాట ప్రిన్సిని బట్టి నీకు వందనములు. నేను నీకు మాటను మీరు జ్ఞాపకం తెచ్చుకొని నూతనమైనటువంటి సంస్కృతంలో మీ అందరికీ నీకు శుభాలు తెలియజేస్తూ ఈ సమయంలో మరి నూతన సంవత్సర దయా కిరీటాన్ని పొందుకున్నటువంటి ప్రిన్సీకి నా ప్రత్యేకమైనటువంటి మరి దీవెనలు శుభాలు నేను తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అభిషేకులు గౌరవ్ థామ్సన్ అయ్య గారికి ప్రత్యేక వందనాలు. ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి సంఘ దీకరణ గారిని బట్టి నేను ప్రభుత్విస్తూ ఆయనకి నాకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రాక్టీస్లో ఉన్నటువంటి మరి పాస్టర్ గారు మార్టిన్ గారిని బట్టి నేను ప్రభుత్విస్తూ ఆయనకి నాకు వందనాలు నేను తెలియజేసుకుంటూ విలియమ్స్ గారిని బట్టి అన్నయ్య సల్మాన్ గారిని బట్టి నేను ప్రభుత్విస్తూ నా యొక్క మాటలు అంటే నేనేమి చెప్పడానికి నిలబడలేదు, కానీ ఒక మాట నేను చెప్పి నేను ఆ యొక్క పెట్టిని చూసిన తర్వాత మోషేని చూసిన తర్వాత చిన్నతనంలో ఆ యొక్క కుమార్తెతోటి ఆ యొక్క మోషే అక్కతోటి అంటూ ఉంటుంది కదా, ఆ యొక్క మోషే తల్లితోటి ఆ యొక్క ఫరో కుమార్తె అంటూ ఉంటుంది, ఈ బిడ్డను నా కొరకు పాలించి పెంచు అని చెప్పేసి అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ సమయంలో మరి తల్లిదండ్రులు అయినటువంటి బిడ్డలు ఆ యొక్క బిడ్డలను మరి దేవుని కొరకు పెంచడంలో ప్రాముఖ్యమైనటువంటి విషయం దేవుని యొక్క వాక్యమనే పాలించి మరి దేవుని యొక్క సన్నిధిలోకి పెంచినట్లయితే మరి మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చిన్న బిడ్డల మా యొద్దకు తెలుసుకుని రండి అని చెప్పేసి అక్కడ జ్ఞాపకం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. చిన్న బిడ్డలను దేవుని దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆయన ఆశీర్వదించినటువంటి దేవుడిగా మనం చూస్తూ ఉంటాం. ఆయన దీవించినటువంటి వాడు ఆ యొక్క బిడ్డ ప్రతినిత్యము కూడా ప్రభు యొక్క సాన్నిధ్యంలో ఎదగాలని ప్రభు యొక్క సహాయం కోరి ఆ యొక్క తల్లిదండ్రులు ఆ బిడ్డను ప్రభు యొక్క సాన్నిధ్యంలో పెంచి దేవుని యొక్క ఆశీర్వాదంలో ఆ యొక్క మరి దేవుని కొరకు దేవుని మహిమపరచడానికి మరి పెంచాలని చక్కటి హెచ్చరికలతో కూడిన మరి గ్రీటింగ్స్ చెప్పిన ప్రవీణ్ గారికి వందనాలు తెలియజేస్తూ అట్టి మార్గంలో బిడ్డను పెంచాలని మరి మిల్టన్ గారికి అలాగే సుష్మితకు తెలియజేస్తున్నాం. వందనాలు. అలాగే నూతన సంవత్సరంలో ప్రవేశించిన బిడ్డ ప్రిన్సీకి నా దీవెనలు శుభములు తెలియజేస్తున్న నాకు అవకాశం ఇచ్చిన సంఘ పాస్టర్ గారికి వందనాలు. అలాగే ఇన్ఛార్జ్ లేఖన్ గారికి అలాగే చేరున్న సహోదరులందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో మనం సమూయేలు జ్ఞాపకం చేసుకుంటే సమూయేలు తన తల్లి హన్నా ప్రార్థన ద్వారా దేవుడు అనుగ్రహించిన వరంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అతడు పెరిగి తన ప్రజలకు ద్వారా మనం తెలుసుకునవచ్చు. సమూయేలు ప్రార్థనాపరుడుగా ఉండడానికి కారణం తన తల్లి ప్రార్థనని కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం తెలియజేసినట్లుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదేవిధంగా భక్తుడైన యోహాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అతడు కూడా తల్లిదండ్రుల యొక్క పాలనలో పెరిగి వర్తిల్లినట్లు అలాగే ఇశ్రాయేలు ప్రజలను తన దేవుని తట్టు తండ్రుల హృదయాన్ని తల్లిదండ్రుల హృదయాన్ని దేవుని తట్టు తెలుసులో తల్లిదండ్రుల మాటలు వినరు కానీ తల్లిదండ్రులను అనుకరించేవారుగా తల్లిదండ్రులు ఏ విధంగా జీవిస్తే వారు కూడా అదే విధంగా జీవించాలని ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. సత్యం మాట్లాడే తల్లిదండ్రులు అయితే సత్యం మాట్లాడే బిడ్డలుగా వారు ఉంటారు. ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకున్నాం. వెళ్ళారంట. అయితే ఆ టూర్ నుంచి వచ్చిన తర్వాత పక్కన అతను అడిగారు ఏ ఊరు వెళ్ళారమ్మా అని అడిగితే తండ్రి అన్నారంట వేరే మాటలు కదా అశోకాలు కాదంటే అరే నీకు తెలియదు నాకు ముందు నేను చెప్తున్నాను కదా వాడు మా పిల్లడు చిన్నవాడండి వాడికి తెలియదు అన్నారంట. అది కాదమ్మా మన ఇంట్లోకి వెళ్ళి ఆ పక్క నుంచి వచ్చిన తర్వాత బిడ్డలకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆ వయసులో బిడ్డలు సత్యాన్ని మాట్లాడాలని వారి మనసులో కల్మషాలు ఏం లేకుండా మాట్లాడాలని ఇష్టపడతారు. బిడ్డలు ఏ రీతిగా జీవిస్తారో దాన్ని బట్టి తల్లిదండ్రులు ఎటువంటి వారో కూడా తల్లిదండ్రులను అనుసరించే వారుగా బిడ్డలు కూడా జీవించాలని ఈ విషయాలు తెలియజేస్తూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. సత్యము అలాగే మార్గంలో పెంచుకుని చక్కటి మార్గంలో పెంచితే బిడ్డలు దైవికముగాను కుటుంబ గౌరవాల్లో మరి ముందుకు వెళ్ళడానికి సహకారం అవుతుంది. కాబట్టి అటు రీతిలో పెంచాలి. మరి గృహ ప్రతిష్ట నిమిత్తము మరి ఏర్పాటు చేయబడిన వారు మరి గ్రీటింగ్స్ చెప్పవలసిందిగా మరి ఆహ్వానించున్నాం. మొదట సాల్మన్ రాజు గారు చెప్తారు, రెండవదిగా విలియం చెప్తారు. మరి అమృతరావు గారు అలాగే కాంతం గారులకు నలుగురు
మగబిడ్డలు, 2 ఆడపిల్లలు. వారిలో మొదటి వారు విలింటన్ గారు, రెండవ వారు ఉన్నతమైన స్థితిలో ఉంచినందుకు మరి దేవునికి వందనాలు తెలియజేస్తూ, మరి అలాగే అమృతరావు గారు, కాంతం గారు అవసరతలు ఉన్నాయి కాబట్టి మరి హెచ్చరికలతోనూ అలాగనే ఈ కుటుంబ అభివృద్ధిలో ముందుకు నడవడానికి మరి తోడ్పడేలాగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుచు, వారికి మరి చక్కటి అమూల్యమైనటువంటి సూచనలు మరి ఇవ్వవలసిందిగా వీరిని గ్రీటింగ్ చెప్పవలసిందిగా ప్రేమతో ఆహ్వానించు నా మాట్లాడుతున్నాను. ప్రభునందు ఏమైనటువంటి వాళ్ళరా చేసేవారు. ప్రతి ఆదివారం కూడా ఆరాధనకు వచ్చేటప్పుడు మొట్టమొదట ఆయన మా ఇంటికి వచ్చి నన్ను పిలుచుకుని నా చేయి పట్టుకుని చర్చికి తీసుకెళ్తూ ప్రారంభ దినాల్లో దేవాలయంలో అలవాటు చేసినటువంటి ఆయన మరి తదుపరి కాలంలో వారి యొక్క కుమారుడు మరి నా పెద్దమ్మ కుమార్తెనిచ్చి వివాహం చేయడం మరి ఇది సంతోషదాయకం, ఆనందదాయకం. మరి ఈ క్రమంలో మరి ప్రియుల యొక్క మరి చేతుల కష్టార్జితాన్ని దేవుడు దీవించడం మీద వస్తుంది. ఒకవేళ ఆ ఇల్లు అయోగ్యమైనది అయితే కనుక మీ సమాధానం వెనుకకు తిరిగి రావడం అనేది మరి ప్రభు చెప్పినటువంటి మాటలు జ్ఞాపకానికి తెచ్చుకుంటే 4వ వచనంలో సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం అని చెప్పి అక్కడ స్పష్టంగా రాస్తూ ఉంటాడు. కాబట్టి జ్ఞానము కంటే, తెలివి కంటే, విజ్ఞానము కంటే చాలా ప్రాముఖ్యమైనటువంటిది దైవ సమాధానము. కాబట్టి అట్లాంటి దైవ సమాధానం ఎప్పుడైతే ఒక గృహంలో ఉంటుందో ఆ గృహము యొక్క మరి స్థితిని మరి మనం కన్నులారా చూసి మనము కూడా ఆనందించేటువంటి అవకాశం ఉంటుంది. లూకాసు వార్త 7వ వచనంలో ప్రభు చెప్తాడు ఆ స్త్రీతో, నీ విశ్వాసం నిన్ను రక్షించింది, కాబట్టి విశ్వాస సహితమైనటువంటి జీవితాన్ని బట్టి ప్రభు అనుగ్రహిస్తాడని మరి గృహస్థులకు తెలియజేస్తూ అట్లాంటి సమాధానం దేవుడు అనుగ్రహించాలని ప్రభు కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నారు. ఫిబ్రవరి 3 అంటాడు, ఎవరి చేత అయినను ఒక ఇల్లు కట్టబడాలి, అది కట్టుబడి క్రీస్తు అంటున్నాడు. హల్లెలూయా. అయితే మనం ఏమి చేసినా మన ప్రార్థన ద్వారా ఏదైనా స్టార్ట్ చేస్తే ఆ దేవుడు తప్పనిసరిగా చేసుకుని పోతాడు. హల్లెలూయా. ప్రార్థన అనే ఖడ్గం ద్వారా ఆ విషయంలో నేను చాలా గర్వపడుతున్నాను. అలాగే ఈ గృహంలో చూస్తున్నా మా మధ్యలో బిడ్డలు దేవుడు దీవించాలని, బిడ్డలకి నిండైన దీవులు ఆశీర్వాదాలు దయచేయాలని దేవుడు ఈ మాటలు దీవించిన కాక చిన్న ప్రార్థన. ప్రేమ గల తండ్రి, నామ స్తోత్రం నాయన. ఎంత గొప్ప దేవుడు అయ్యా, కౌంట్ పట్ల నువ్వు చూపిన కృపకై నీకేమి చెల్లించి మీరు తీర్చుకోలేము. యేసు ప్రేమ నా యేసు ప్రేమ, ఏ స్థితికైనా చాలిన ప్రేమ, నా ప్రేమ హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే, వెండి బంగారాల కన్ మిన్నయైనది యేసు ప్రేమ నా యేసు ప్రేమ. అమృత దగ్గరికి ఇచ్చిన 4 కుమారులు 4 సింగర్సే వారుండగా ఎంత పాట పాడినా ఆ పాట కలగట్టదు. మరి ప్రిన్సీ కేక్ మనకి అందరికి అందించే కాలంలో విలియమ్స్ గారు పాట మనం వినిపిస్తుంటారు. పాట ఆలకిస్తూ ప్రిన్సీ కేక్ మనం స్వీకరిద్దాం. గత కాలంలో గత సంవత్సరం సభలు కాక అంతకుముందు సంవత్సరం సభలకు వచ్చి తప్పనిసరిగా పాట పాడతానని విలియమ్స్ గారు మాట ఇచ్చారు. కానీ వారికి అని రాలేకపోయి చెప్పారు. ఏమన్నారట, లోక 2:14 క్రిస్మస్ కందద్వాచాలు అందరూ చెప్పుకుంటాము, సర్వోత్తమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలేని మనుషుల భూమి మీద సమాధానము. ప్రభు పుట్టింది ఏ సమాధానం ఇవ్వడానికి? సంపాదన లేని సమాధానము, ఉద్యోగం లేని సమాధానము, పంట దిగుబడి లేని సమాధానం ప్రభు మనకి ఇస్తడానికి వచ్చాడు. ఆయన వాళ్ళు చాలా మందిని చూస్తా ఇల్లులో చాలా సమృద్ధి ఉంటుంది, కానీ ఓ రోజు గడపడం చాలా కష్టమైపోతుంది. వారికి ఓ రాత్రి గడపడం కష్టమైంది, పగలు గడపడం కష్టమైంది, ఇంట్లో ఎంత తొలదూగుతున్నా
కనుక మనం కోరేది ప్రభు సమాధానమే. కనుక లిమిస్టాన్ లలితమ్మ గారికి వారి బిడ్డల ముగ్గురికి ఇంటిని ఆవరించవలసింది ఏమిటంటే ప్రభు సమాధానమే. తెలిసి చుట్టూ ఏముండాలట? ప్రభు సమాధానమే. విన్సీ చుట్టూ ఏముండాలట? సమాధానమే. మెట్టిన చుట్టూ ఏముండాలట? సమాధానమే. సుష్మిత చుట్టూ ఏముండాలట? సమాధానమే. అమృతరి గారు కుమారుల చుట్టూ వారి కుటుంబాల చుట్టూ, కుమార్తెల చుట్టూ వారి కుటుంబాల చుట్టూ ఏముండాలట? సమాధానమే, సమాధానమే, సమాధానమే. ఈ సమాధానం ఎప్పుడు వస్తుంది? యోషువ ద్వారా, మోషే ద్వారా తన జనాన్ని ఇశ్రాయేలు జనానికి రెండోసారి ఉపదేశించిన గ్రంథంలో ద్వితోపదేశ 28వ అధ్యాయము మొదటి ఒక మాట మనం చూస్తాము. నీవు నీ దేవుడిన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్నాను ఆజ్ఞలన్నిటినీ నేను అనుసరించి నడుచుకునేలా నీకు సమాధానానికి కరువా? శ్రద్ధగా, చాలా శ్రద్ధగా ఆమెలో లేనిపోయి ఆయన మాటలు వింటే, ప్రభులో లేనమైపోయి ఆయన మాటలు వింటుండగా వెంటనే ప్రభు ఆజ్ఞాపిస్తాడు, నాలో లేనమైన మాటలు ఆలకిస్తున్నాడు, నా కుమార్ దగ్గర సమాధానం వెళ్ళము, అతను కాకము. నాలో లేనమైన మాటలు వింటున్న సమాధానమా, నాకు మాత్రం కాకము. ప్రభు సమాధానము ఆజ్ఞాపిస్తాడు. ప్రభు సమాధానం మన సాగుతుంది, మన చుట్టుముడుతుంది. ఆయన సమాధానం మన చేతుల్లో ఉంటే ఎంతో క్షేమకరమో మనకు తెలుసు. ప్రత్యేక దినాలు నియమించబడాలి. పరిపాలన చేస్తారు. రాజునామాను ప్రార్థన చేయడం తప్ప ఎవరిష్ట దైవాన్ని ప్రార్థన చేయడానికి వీలు లేదు. ఇరుషేము తోటలో తన కిటికీ తలుపులు తెరిచి తన చేతులు చేసి చాపి ప్రార్థన చేస్తుండగా గమనించారు కెట్టిన ఎవరు రాజుతో చెప్పారు, నేను అవమానపరిచి నీ చట్టాన్ని అవమానపరిచి తన ఇష్ట దైవాన్ని యెహోవా దేవుని ప్రార్థిస్తున్నాడు. ఇరుషేము తోటలో తన కిటికీ తలుపు తెరిచి ప్రార్థిస్తున్నాడు అన్న దానిని భక్తి విశ్వాసాలు తెలుసు. దానిని చుట్టూ ఆవరించిన దేవుని సమాధానం, దానిని చుట్టూ ఆవరించవలసిన సంగతి రాజుకు తెలుసు కాబట్టి దానిని శిక్షించడానికి భయపడ్డాడు. రాజు దానితో అంటాడు, ఏమంటాడు దానియేలు, నీవు నిత్యము ఆరాధన చేస్తున్న దేవుని చిత్రం ఏంటంటే రాత్రి రాజుకు నిద్ర పట్టలేదు. రాజుకు అలవాటు మనం చూస్తున్నాడు. డాన్స్ లేదు, ఏమీ లేదు. విందులు వినోదాలు ఏమీ లేవు రాత్రి రాజుకి. ఎవరికి శాంతి లేదట? రాజుకు శాంతి లేదు. ఎవరి శాంతి లేదట? అయ్యో దాని మీద చేయాలా అని నిద్రపాటకి ఎంత కంగారు పడింది. సింహాన్ని కూడా సమాధానం లేకుండా ఉందట. ఆ బోన్లో దానియేలు రాత్రి ఎంత సమాధానంగా గడిపట్లేదు సార్. ఇంటిలో కూడా అంత నెమ్మది లేదు. మనకి ఇల్చుకుతోని పీల్చి పిప్పు చేయడానికి సిద్ధంగా ఉన్న ఆకలితో మలమల మాడుతున్న సింహంలో దానియేలు ఎంత సమాధానం గడిపాటు తెలుసా? నేటి విజ్ఞాన యుగంలో ఇంటిలో లేని సమాధానము, మద్యంలో లేని సమాధానము, సింహం బోన్లో దానిని సంపాదిస్తుంది. మాట గురించి శ్రద్ధ వహించినాడు. ప్రభు మాట వినడానికి శ్రద్ధ పెట్టిన వాడు కాబట్టి ప్రభు మాటను బట్టి హెచ్చించబడ్డాడు. దానియేలు ప్రభును శ్రద్ధ కలిగి కొత్త చట్టం చేస్తాడు. ఏమిటో తెలుసా? దానియేలు ఏ దేవుడికి సింహం నోట్లో నుంచి విడుదల చేశాడు, ఆ దానియేలు దేవుడిని మనం ఆరాధన చేయలేదు తప్ప. రాజు కొత్త చట్టాన్ని చేస్తాను, నేను మారిపోతున్నాను, నా కులాన్ని మార్చేస్తాను, నా చట్టాన్ని మార్చేస్తాను, నా ఆరాధన మార్చేస్తాను. ఎందుకు తెలుసా? నా చుట్టూ ఆవరించి దేవుని సమాధానం బట్టి నేను కొత్త చట్టాన్ని దేవుడు ఇవ్వవద్దు అనుకోండి, ఎంతో సుర్రుమంటది మనకి. కానీ ఏదెంత తోటలో పొయ్యి వెలిగించదో పల గడిచిందండి, దీపం వెలిగించలేదు రాత్రి గడిచిందండి. ఎందుకో తెలుసా? సమాధానం ఆ తోటలో ఉంది కాబట్టి. మనిషికి తల్లికి తండ్రికి అక్కకు గృహ ప్రతిష్టాపన చేసుకున్న లలితమ్మ గారికి బిడ్డల ముగ్గురికి మరి దూరదృష్టిలో ఈ అనుభవాన్ని ఊహించుకుంటూ సంతోషిస్తున్నా. లివిస్టన్ గారు ప్రభు చెప్పే మాట, శ్రద్ధగా నా మాటను ఆలకించాను మంచిది, శ్రద్ధగా నా మాటను పాటించండి, శ్రద్ధగా నన్ను వెంబడించండి, నేను మీతో ఉంటాను. పగటి కాలంలో మేఘస్తంభముగా, రాత్రి కాలంలో అగ్నిస్తంభముగా 40 సంవత్సరాలు ఇశ్రాయేలు జనాంగానికి కాపుదలగా ఉన్న ప్రభు మరి మెట్టన్ గారి కుటుంబానికి, ప్రిన్సీకి, లివిస్టన్ గారి కుటుంబాన్ని వారు పిలువగా చేయని మనందరికీ ప్రభు చెప్పే మాట, ప్రతి పగులు ఎండ దెబ్బ తగలకుండా, ఆషాఢ గాల్పు తగలకుండా మేఘస్తంభము మీకు నేను ఉంటాను. మీకు రాత్రికాలం ప్రయాణం చేయడానికి అగ్నిస్తంభం మీకు ఉంటాను ప్రభు చెప్తుండగా, అటు మేఘస్తంభంగా అగ్నిస్తంభంగా రాత్రి పగలు నడపడానికి మాటిస్తున్న ప్రభువుని గురించి శ్రద్ధ వహించి, ఆయన మాట గురించి శ్రద్ధ వహించి శ్రద్ధగా ఆయన మాటను గైకొని ఏలో వరములు పొందడానికి, నిత్యత వారసత్వం పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయము నీకు, నాకు, ప్రిన్సీకి, వారి కుటుంబానికి గృహ ప్రతిష్టాదన చెంచుని ఇంటిని విలువను తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తున్న లలితమ్మ గారి బిడ్డలకు, దూరదృష్టి లివిస్టన్ గారికి, వారి ఆత్మలందరికీ సదాకాలం తోడై ఉంది. 2004, 2005 కలిగిన సంఘ సంవత్సరాల అడ్వెంట్ నుంచి ఇతరితో కాలం వరకు మమ్మల్ని చేర్చావు. నీకు స్తోత్రాలు. నీ ప్రేమను తోడుగా ఉంచని కోరుతున్నాను. ఈ దోసలు దూరదృష్టి ఉంటున్న కాలం నీ దోసలు తన పుట్టింట్లో ఉండి తన బిడ్డను లక్కవరం కేంద్రంగా తాను జీవిత యాత్ర సాగిస్తుండగా
ప్రతి ఒక్కరి అందరికీ కావాల్సిన వ్యక్తిగా పండుగ పిలువడి పండుగనే తన జీవిత యాత్ర సాగిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు తెలుస్తున్నాము. దీవించము. దర్శన కొరకు వేమల కొరకు పాల్సన కొరకు విడుదల కొరకు ప్రార్థిస్తూ దీవించము. నీ కుమారుడు వీడే ముగించాడు, రిజల్ట్స్ ఎదురు చూస్తున్నాడు. జీవనాధారం కలిగి ముందుకు సాగించము. ఎవరి కుమార్తెను దీవించి వదిలించి విలియమ్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. దాసుల కొరకు ప్రార్థిస్తున్నాం. విడుదల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ సంఘ పరిచయ కొరకు ప్రార్థిస్తూ దీవించము. అమృత గారి కుమారులు అందరూ కూడా తలాంతులు కలిగిన వారే, అందరూ చక్కని తలాంతులతో ముందుకు వెళుతున్న నీకు మనముగా నీ స్వార్థ తలాంతులతో ప్రకాశిస్తున్న విలియమ్ను బట్టి నీకు ఉన్న కుటుంబాన్ని దీవించి వదిలించేయండి. వీరందరిపై దీవులు కుమరించము. ఆడవాళ్ళిద్దరి కొరకు వారి వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాలు కూడా ఎవరికి ఏమి తక్కువ చేసి నడిపించాలని కోరుతుంది. నీటి ఆరాధనకు అక్షర ప్రవేశించిన ఈ కుమారు సోనత్ నగారి తన భార్య బిడ్డని కుటుంబాన్ని దీవించము. గత కాలంలో కుమారు బలహీనతలు హాస్పిటల్ ఉన్నప్పుడు వారికి పరిచయ ఆదివారం మాతో సహవాసం చిరజ్యం వచ్చిన కాక నీ చిత్రం పరలోకముందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరే కాక మామూలు ఆహారం మీరు మాకుగా ఇచ్చింది. మొదల ప్రార్థన చేసి మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. శోధలకు తీక కీడు నుండి తప్పించము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవే ఉన్నది. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సదాకాలం మనకును వాడిని ప్రేమించి మన సహాయం కోరుతున్న ప్రతి బిడ్డకును నిర్మాణం చేసుకుని ప్రవేశించిన దళిత బిడ్డలకు దూరదృష్టి నిజమాడు నిమిషానికి రాత్రి జరుపుకుని ప్రిన్సీకరి అలాగే రచించి జరుపుకుంటున్న తన సోమరత్న కంపెనీ ఈ దిన గౌరవ శాస్త్ర ప్రయాణం కూడా కాయతపరిచిన దళిత భవిష్యత్తుకును సదాకాలం తోడయింది సమర్శ. మరి ఇప్పుడు ప్రత్యేకమైన గీతం విలియం గారు పాడగా విలియం గారు ప్రత్యేకమైన గీతం ఆలపించగా జరిపించినటువంటి మా ఇన్ఛార్జ్ లేఖన్ సోమరత్న గారికి నాకు ప్రత్యేకమైన తెలియజేస్తున్నా. ఈ యొక్క గృహానికి మరి మూలరాయి వేయబడిన నాటి నుంచి మరి ప్రార్థనలో మరి ఎత్తుపట్టుకొచ్చు. అదే రీతిగా ఈరోజు ప్రతిష్ట కార్యక్రమాన్ని జరిపించినటువంటి గురుమండల అధ్యక్షులు సాంసనయ్య గారికి కుటుంబ పక్షంగా నాకు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆరాధనలో మరి సహకరించినటువంటి డ్రైవింగ్ పాస్టర్ మార్టిన్ గారికి కూడా నాకు వందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క కార్యక్రమంలో మరి సహకరించినటువంటి వారు చింత సంజయ్ రావు మాస్టర్, ఆయనకి మా యొక్క కుటుంబ పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి వారు స్కూల్గా ఉన్నప్పటికీ కూడా మరి అవసరమైనటువంటి సమయాల్లో మంచి నాకు సలహాలు ఇస్తూ ఈ యొక్క నిర్మాణాన్ని పూర్తి చేయడానికి సహకరించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రతిష్టలో పాల్గొని మరి ఆ గదులు మరి ప్రతిష్ట చేయడంలో మరి ఇబ్బంది కత్తిరించినటువంటి కుటుంబస్తులందరికీ, అలాగే మరి నా యొక్క రెండవ కుమార్తె ప్రిన్స్ యొక్క మొదటి జన్మదిన వేడుకను మరి కేక్ కట్ చేసేటువంటి మా చిన్నాన్నగారు విలియమ్స్ గారికి అందరికీ కూడా మరి మా యొక్క కుటుంబస్తులకు బంధుమిత్రులకు ప్రతి ఒక్కరికి మా యొక్క కుటుంబ పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. రాత్రి వంటల విషయంలో మరి సహకరించినటువంటి సంజయ్ కాలనీ యూత్ వారికి అలాగే ఎఫ్వానియా యూత్ వారికి మా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేయనటువంటి ఈ యొక్క విందును మరి స్వీకరించి మరి కుటుంబానికి మరి మేలు మరి కలుగులాగా మీ యొక్క ప్రార్థనలో మరి అందరినీ జ్ఞాపకించుకోవాల్సిందిగా కోరుతూ నా యొక్క వందన సమర్పణ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆశపడుచున్నది నీ కోసము నీ జీవజలపు ఊటతో ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవుండగా ఈ లోకమే నాకక్కరలేదు, నీవుండగా ఈ లోకమే నాకక్కరలేదు, నాకక్కరలేదు, దృష్టగునుచున్నది. వెన్నెలే కురిసెనులే, వెల్లువై విరిసెనులే, మల్లెలే మురిసెనులే, నిన్నే పిలిచెనులే.
పోయగనే బొమ్మలే బాధపడే ఎవరికి తెలుపకనే తనలో కుమిలెనులే. ఏ అక్క అక్క రావక్క నువ్వు దిక్కులు గిక్కులు చూడక్క, ఏ దారిన పోయేదానక్క దాటిపోయే బాలక్క ఆడిపాడి చిందే వెయ్యక్క. వెన్నెలే కురిసెనులే వెల్లువై విరిసెనులే మల్లెలే మురిసెనులే నిన్నే పిలిచెనులే. భాష అందం భావమందం లోకమంతా అందం. నువ్వు అందం నువ్వు అందం రేపటికి నేనందం. ఒకటి పోతే ఒకటి వచ్చి దేవుని తీర్పు ఇది. బ్రతుకు అంటే జూతమౌనా పోయినా వచ్చుటకు. ఉదయం నీ కోసం నా హృదయం నీ కోసం. దైవం నీవేనా నీ వరములనడిగేనా. పాదల వరకిరేవో తీరేవి అవి కావు